చీరాల దర్శిలో కూటమి విజయంపైనే భారీ పందాలు వైసీపీ ఆశలు వదిలేసుకున్నట్లేనా? ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో పందెం రాయుళ్లు దృష్టంతా రెండు నియోజకవర్గాలపైనే ఉంది. దర్శి, చీరాల నియోజకవర్గాలలో వైసీపీదే పై చేయి అని ముందు నుంచి ఒక భావన ఉంది. పోలింగ్ పూర్తయిన తరువాత నుంచి ఈ నియోజకవర్గాల ఫలితం ఎలా ఉందన్న దానిపైనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని మిగిలిన 10 నియోజకవర్గాలపై కంటే ఈ రెండు నియోజకవర్గాలలోనే గెలుపు గుర్రం ఏదన్న దానిపైనే పందెం రాయుళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలలోనూ కూడా వైసీపీకి విజయావకాశాలున్నాయని ముందు నుంచి పరిశీలకులు విశ్లేషణలు చేస్తూ వచ్చారు. దర్శి నియోజకవర్గం విషయానికొస్తే వైసీపీ ఇక్కడ చాలా ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసేసింది. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డిని ప్రకటించింది. నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్న శివప్రసాద్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించే నాటికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ కూడా లేడు. అంతేకాదు, ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో దర్శిలో వైసీపీ విజయం నల్లేరు మీద బండి నడికేనని అంతా భావించారు. అయితే అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. జనసేనకు కేటాయించిన దర్శి నియోజకవర్గంలో అనూహ్యంగా తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ లక్ష్మి పోటీలో దిగారు. ఈ మార్పు టీడీపీకి నియోజకవర్గంలో సానుకూల వాతావరణం ఏర్పడటానికి దోహదపడింది. అంతేకాకుండా తెలుగుదేశం, జనసేన శ్రేణులు సమైక్యంగా లక్ష్మి విజయం కోసం పనిచేశారు. దీంతో దర్శి నియోజకవర్గ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పోలింగ్ రోజులో తెలుగుదేశం కూటమి అభ్యర్థి జోరు స్పష్టంగా కనిపించింది. అది నియోజకవర్గంలో గెలుపు ఓటములపై పందాలు ఒడ్డే పందెం రాయుళ్లు తొలుత భారీగా వైసీపీ విజయంపై బెట్టింగులు వేశారు. అయితే పోలింగ్ తరువాత నుంచి ట్రెండ్ మారింది. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి గెలుస్తారంటూ పందెం ఒడ్డే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి విజయం సాధిస్తారంటూ పందెం రాయుళ్లు పెద్ద మొత్తంలో పందాలు కాస్తున్నారు. ఆరంభంలో వైసీపీ గెలుపుపై రూపాయికి రూపాయిన్నర వరకు పందాలు కాసిన వారు ఇప్పుడు రూపాయికి రూపాయి అని కాయడానికి కూడా వెనకాడుతున్నారు. అదేవిధంగా ఆరంభంలో వైసీపీ అభ్యర్థి 10,000 మెజారిటీ సాధిస్తారంటూ పందెం ఒడ్డడానికి సిద్ధపడిన వారు ఇప్పుడు కలికానికి కూడా కనిపించడం లేదు. మరోవైపు తెలుగుదేశం అభ్యర్థి విజయంపై పందెం రాయుళ్లు బెట్టింగులకు రెడీ అవుతున్నారు. అంతేకాదు, మండలాల వారీగా ఆధిక్యతలపై కూడా పందాలు ఒడ్డుతున్నారు. ఇక చీరాల విషయానికి వస్తే పోలింగ్ కు ముందు వరకు కూడా ఈ నియోజకవర్గం వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయం ఉండేది. అయితే ఎప్పుడైతే సీనియర్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో అప్పటి నుంచి చీరాలలో వైసీపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి విజయంపై పెద్ద ఎత్తున పందెం ఒడ్డేందుకు పందెం రాయుళ్లు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి ఆమంచి పోటీలో ఉండటంతో వైసీపీ ఓట్లు భారీగా చీలిపోయాయని అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడి నుంచి తెలుగుదేశం బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించటం, అదే సమయంలో వైసీపీలో గ్రూపు తగాదాలు కూటమికి మొగ్గు రావడానికి దోహదపడిందని చెబుతున్నారు.